నిద్ర రావడానికి చాలా రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే చక్కన చల్లటి గాలి, దాన్ని ఎదిరించి కూడా మీరు ఈ మాట వినాలంటే కొంచెం గట్టి డోస్ ఇవ్వాలనుకుంటా. మైక్ పోయింది. హలో 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 ఇందాకేం చెప్పుకున్నాం? మేకలాగా అరవాలన్నాము, కాకిలాగా అరవాలన్నాము. ఇప్పుడు మనుషులాగా అరుద్దామా? మా గురించి చెప్పాలంటే నా తల్లులారా, చాలా మీటింగ్లో చెప్పున్నాం అనుకుంటాను. మీకు చాలామంది కొత్త వాళ్ళ పాత వాళ్ళ? ఇద్దరు పాత వాళ్ళేగా. మా మీటింగ్ విన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. విన్నవాళ్ళ గుడ్. సరే, ఏదైనా పర్లేదు, రండి. ధ్యానంలో రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకళ్ళు షుగర్ కావచ్చు, ఒకళ్ళు బీపీ కావచ్చు, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఆర్థిక ప్రాబ్లం కావచ్చు. ఏదైనా ఏరియా అయితే తలబలగొట్టారు అన్నట్టు ఏ ప్రాబ్లం అయినా జ్ఞానంలో రావటం నిజం, సత్యం. మేము కూడా మాకే షుగర్ బీపీలు ఆర్థిక ఏమి లేదు, కానీ మనం ఎవరు, మనం ఎందుకు వచ్చాము అనే అన్వేషణలోనే ఈ మార్గం రావటం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. తల్లులారా, మొన్న మేము షూటింగ్ వెళ్తున్నప్పుడు మా కారు కుక్క ఎమ్మడబడి బావును ఎమ్మడబడి కరుస్తానే పరిగెడుతుంది. కారులో ఉన్నాం, దాన్ని చూసాం. కారులో ఉంటే మమ్మల్ని ఎలా కరుస్తావు కుక్క కనుక నవ్వుకున్నాం. ఆ కుక్క నుంచి నాకు జ్ఞానం వచ్చింది. అలా కొంచెం నేను ఒక లుంగి కట్టుకొని నా కాలుకు ఒక పుండు ఉంది, నేను నడుస్తున్నాను అనుకోండి, ఆ కుక్క ఎమ్మడబెడితే నాలో ఎంత భయం ఉంటుంది. అది ఎమ్మడబడి కరిసి నా పుండ గాయాన్ని కాటేస్తే ఏమవుతుందని మనం పడుతూ ఉంటాం. అదే నేను కొంచెం సైకిల్ వెళ్తున్నాను అనుకోండి, కొంచెం ధైర్యం ఉంటుంది. ఓహో, అది ఎమ్మడబెడితే కొంచెం ఫాస్ట్గా తొక్కొచ్చు అని. అదే నేను బైక్లో వెళ్తున్నాను అనుకోండి, ఇంకా కొంచెం ధైర్యం ఉంటుంది. ఇంకెమ్మడబడితే నేను బండి రేజ్ చేయవచ్చు, కానీ కాళ్ళు బయట ఉంటున్నాయి కదా, అట్లా సైడ్కి కరవచ్చు, కొంచెం భయం ఉంటుంది. అదే నేను కారులో వెళ్తున్నాను అనుకోండి, నాకు భయం అవసరం లేదు. ఎందుకంటే కారు లోపల గ్లాస్ వేసుకున్నాను, అది అరిసినా కరిసినా దాని పొళ్ళు తప్ప నాకేం కాదన్న ధైర్యం నాలో ఉంటుంది. ఈ కథ ఏంటంటే,
మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మనం చేస్తున్నాము. నేను ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎన్ని చేస్తున్నాను అనుకుంటున్నప్పుడు మనకి ఈ ప్రపంచ విషయాలు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి అంటే, మనం నడుస్తున్నామా, సైకిల్ వెళ్తున్నామా, బైకులు వెళ్తున్నామా, కారులో వెళ్తున్నామని మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. ఈ ప్రాబ్లం ఇంకా ఈ ప్రపంచ విషయాలు, మా అత్త అట్ట అన్నది, మా కోళ్ళు ఎట్ట అన్నది, ఆయన అట్ట అన్నాడు, ఆవిడ పక్కింటి ఆవిడ బంగారం వేసుకుంది, ఇది నాకు లేదు అని, ఇలాంటివన్నీ కూడా మన మనసుని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అంటే మనం ధ్యానం చక్కగా కుదరలేదని అర్థం. ఈ ప్రపంచ విషయాలు మనల్ని ఏం ప్రాబ్లం చేయట్లేదంటే నువ్వు కారులో వెళ్తున్నామంటే అర్థం. మీరు కారులో వెళ్తున్నారా, నడిచి వెళ్తున్నారా అనేది అది మీ మనస్సాక్షి బట్టి ఆధారపడి ఉంటుంది. అది మీకు వదిలేశాను, మీ చాయిస్. పెద్దమ్మా నమస్తే. ఈ కొత్త ప్లేస్లో కొంతమంది కొత్త మనుషులతోటి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్లేస్కి రావడానికి. భగవంతుడు మన రైతు పంట వేసుకుంటే ఒక వరి చేను కానీ ఒక జొన్న చేను కానీ పంట వేస్తాడు. ఆ పంట బాగా పండి ఆ పంట ఇంటికి వచ్చి ఆ పంటను అందరూ తిని కొన్ని అమ్ముకుంటుంటే ఆ రైతుకి ఆనందం. పంట వేసిన తర్వాత ఆ చేను పండకుండా పోతే ఆ రైతు పెట్టుబడి పెట్టిన అదంతా పోద్ది, శ్రమపడిందంతా వేస్ట్ అవుతుంది. రైతు బోర్డు ఏడుస్తాడు. చాలా మంది సూసైడ్ చేసుకోవడం చూస్తానున్నాం. చేను పండాలి, రైతు బాగుండాలంటే చేను పండాలి. అట్లాగే భగవంతుడు మనందరిని పుట్టించాడు, భూమి మీద పంపాడు. కానీ ఈ చేను మట్టికి పండట్లా, మధ్యలో తాళవుతుంది. అంటే చాలా పంటకు రాకముందే ఆ సమయం అయిపోతుంది. అలాగే ఆత్మనే ఒక రైతు పంట పండి ఇంటికి వెళ్తే ఎంత ఆనందపడతాడో భగవంతుడు కూడా ఈ దేహంతో వచ్చిన తర్వాత పరమాత్మగా ఇసంలో కలిసిపోవటమే పండటానికి ఆధారం. మనం అందరం తెలిసో తెలియకో కొన్ని సంవత్సరాలు మాయలో ఉంటాం కాబట్టి మనం కొంతమంది గురువులతోటి కొంతమంది సుభాషపత్రి ఆశీర్వులతోటి ఈ ధ్యానానికి వచ్చాం కాబట్టి ఇప్పుడే పాకానికి వచ్చాం. చేను మన సమయం ఎంతందో తెలుసుకొని పంట పండితే నువ్వెవరు అని నిర్మలంగా తెలుసుకుంటే భగవంతుడికి పంట పండినట్టు అర్థం. అది అంటే భగవంతుడు మనం పుట్టించి గాలిచ్చి భూమిచ్చి నీరిచ్చి అంటే ఒక చేను మండటానికి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. చూస్తానికి, నడతానికి, మాట్లాడటానికి ఇంత అవకాశాన్ని ఇచ్చి భూమి ఇన్ని వసతులు కల్పించాడు. చివరికి పంట పోతే ఎంత రైతు ఇబ్బంది పడతాడో భగవంతుడు కూడా అంత ఇబ్బంది పడతాడు. కాబట్టి ప్రతి మనిషి పండాలి, పరమాత్మత్వం తత్వం తెలుసుకోండి. అదే నిజమైన జీవితానికి పరమార్థం. అవును, సత్యం అనేది ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత మేము తెలుసుకున్నాం. ఎందుకంటే ఒకటి ఏం పండిందని మనం అర్థం తెలుసుకోవాలంటే మేము పాండిచేరి వెళ్ళాం మొన్న. అరవింద్ ఆశ్రమానికి అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఆ అరవింద్ ఆశ్రమానికి వెళ్ళాం. అరవింద్ ఆశ్రమానికి ఎంటర్ అవసరం వెళ్తున్నప్పుడే అరవిందో వాళ్ళ సమాధి ముందు చాలా మంది మనుషులు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆ సమాధికి తల వంచి ఇలాగా గుడిలో మన గర్భగుడిలో దేవుని మొక్కుతున్నారు. అప్పుడు ఎంట్రన్స్ కాలు పెట్టినమ్మటే మాకు జ్ఞానోదయం కలిగింది. మేము అక్కడ వెళ్ళక ముందే ఓహో పండటం అంటే ఏంటి తెలుసా, అది ఒక సమాధి గుడిగా మారటమే పండటం. అలాగే కొంతమంది మనుషులు చచ్చిపోతే మొన్న లేటెస్ట్ చదువుతాడు మా నాన్నగారు ఒక 1 year అయింది దేహం వదిలేరు.
దేహం వదిలిన సన్నివేశం మీకు కూడా చెప్తే చాలా నవ్వుకుందాం. మా నాన్నగారే మాకు ఫస్ట్ గురువు. మై ఫాదర్ మై ఫస్ట్ గురువు, బెస్ట్ గురువు. ఏమి చేయకూడదు నేర్పిన గొప్ప గురువు. మా నాన్నగారికి అన్ని అలవాట్లు ఉన్నాయి. డ్రింకు, సిగరెట్టు, జోదం, ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండటం, తాగి రావటం, వచ్చి మా పక్కిళ్ళ వాళ్ళు గొడవ పెడితే మా ఫ్యామిలీని వెళ్ళేసారు. చిన్నప్పుడు మా అమ్మని వేరే పక్క ఊర్లో వెళ్ళి పనిచేసి వచ్చేది. ఇలాంటి మా ఫాదర్ మా గురువు. లాస్ట్లో పోయిన సంవత్సరం మరణించారు. మరణించబోయే ముందు మా అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టాడని చెప్పి మా నాన్న కంటి ఆపరేషన్కి వెళ్తానంటే హాస్పిటల్లో ఉండాలన్నారు. మా అమ్మ, నేను ఉన్నాను రా మీ నాన్న పక్కన ఉంది. ఏమైందమ్మా, బతికొండగా ఆయన చచ్చిపోయేదా కానీ పక్క నేను ఉన్నాను, నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని వాళ్ళు గొడవ పడుతున్నాడు. మొన్న చనిపోయాడు. చనిపోయిపోయింది కూడా ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత చావు అనేది ఎలాంటిది అనేది మా ఫాదరే మాకు చిన్న పాఠం నేర్పాడు. అంటే అన్ని నేర్పుతప్పుడు చనిపోయేటప్పుడు కూడా నేర్పలేడు మా గురువు ఆయన. మేము షూటింగ్కి వెళ్ళి వచ్చాం, మహేష్ బాబు షూటింగ్, భరత్ అని నేను వచ్చాము. మాకు 2-3 నెలల నుంచి కూడా నేను చనిపోతారా, నాకు ఇంకెందుకు, నా తోటలో చనిపోయారు అన్నాడు. గుడ్ నాన్నగారు, ఎక్కడ నిన్ను సమాధి చేయాలి, ఎక్కడ నిన్ను ఫినిష్ పెట్టాలంటే నా ఊర్లో మా ఫ్రెండ్స్ దగ్గర చేయమని అంతా అడిగాడు. బాగానే మాట్లాడుతున్నాడు. మేము షూటింగ్స్ వచ్చాము. చూసేటప్పుడు ఏంటి నాన్న ఎలా ఉన్నాం, షూటింగ్ వెళ్ళకపోతే కింద ఉంటాడు ఆయన, పలరిచ్చాము, బాగానే ఉన్నారా అని అన్నాడు. మేము పైకి వెళ్ళాము. ఫోన్ చేసి అలా కొనుక్కున్నాను. మా వాళ్ళంతా బాగా ఏడుస్తున్నారు అందరూ వచ్చి. కొనుక్కుంటే మా వైఫ్ అలా లేపారు. ఏమిటండి నీకు బుద్ధి లేదా, నాకు ఏం జరిగింది అన్నది, ఏమైంది నేను నాకు అర్థం కాలేదు. కొనుక్కున్నవాడు గబక్కలు లేపంగా లేదు, పెద్ద జరిగింది అనుకున్నా. కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఒక అంబులెన్స్ మా ఇంటి ముందు ఉంది. లోపలికి తీసుకెళ్ళే మా నాన్నగారిని, నేను కిందకు వచ్చేలే, మళ్ళీ బాడీ తీసుకొచ్చారు, అయిపోయాడని. ఇదేనా చచ్చిపోవటమా? చాలా సింపుల్గా అయిపోయింది. చచ్చిపోయాడా? ఎంత ఈజీగా ఉంటుంది చచ్చిపోవటం అంటే. దీనికోసం చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అందరూ. చచ్చిపోవటం అంటే ఏదో జరుగుతుందని, చచ్చిపోవటం అంటే క్షణిక్ ఇలా దాని చూసి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్న అయిపోయాడు. ఇదే ఎంత ఈజీగా చచ్చిపోవడం అంటే. నేను పైకి వెళ్ళాను, కిందకు వస్తే చచ్చిపోయాడు ఆయన. సమాధి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే మా వైపు అంతా అందరూ మా ఊరు తీసుకెళ్ళాము. సరే సమాధి చేద్దాంలో మా వైపులు అంతా ఏడుతున్నారు. ఈ సమాధి రెండు బయటికి వెళ్ళాలంటే మా వైపు అంతా ఏమంటే కొంచెం ఏడుద్దాం, జనం ఏమన్నా అనుకుంటారేమో. ఏడవపోతే మేమే ఏడవట్లేదు, నవ్వుతున్నాం. రండి సార్ హల్కా. వాళ్ళంతా బాధగా వచ్చి మా ఊరోళ్ళంతా తండ్రి చనిపోయింది అనంగానే మేము నవ్వుతున్నాం. వాడి రియాక్షన్ మారుతుంది. మా ఆడవాళ్ళకి అంత టెన్షన్స్, మీ తండ్రి మీద ప్రేమ లేదు అనుకుంటారంటే మీరు ఏడవన్నాడే, మా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు మమ్మల్ని. మా అమ్మ ఆయన పక్క నేను ఉన్నాను. ఆయన అయ్యో నన్ను వదిలిపెట్టి వెళ్ళావా, గంటలు ఏడుతుంది. నేను బాగా చూసాను అనుకున్నాను, నువ్వు వెళ్ళావా అని ఏడుతుంది. మా అమ్మకి అలా చూసి, అమ్మగారు నువ్వేనా అన్నా. హాస్పిటల్లో ఉంటే నేను ఒక్క టీ కూడా మనం మీ నాన్న అంత ఇబ్బంది పెట్టాడు. హాస్పిటల్లో మీరు చూసుకుంటే సత్య పారండి అంది. చచ్చిపోయినప్పుడు ఏడుతుంది చూడు. జనం అందరూ ఎవరు రాగానే వాళ్ళు చూడటం ఆడటం. అయ్యో నన్ను వదిలిపెట్టావు, అయ్యో లేవయ్యా వదిలిపెట్టి వెళ్తే ఆనందపడాలి. ఎందుకు ఏడుతున్నావు అమ్మని, మాకు నవ్వు, అది లోపల నవ్వు. ఎందుకంటే విలేజ్ వాళ్ళు కదా, మళ్ళీ అటగారంగా అనుకుంటారు. ఇప్పుడు మీలాంటి జ్ఞానాలు అనుకోండి, మనకు తెలుసు. విలేజ్ వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళు తప్పు అనుకుంటారు అనుకున్నాం. మా వైఫ్లో వెరీ గుడ్. ఈ సమయంలో మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. మాకంటే మా అమ్మ కంటే వాళ్ళిద్దరు బాగా చూస్తున్నారు మా నాన్నని. మా నాన్న సామమ్మ దగ్గరికి మొన్న సంవత్సరం అయిపోయింది, నేను వెళ్దామని వెళ్తే చీకటి పడిపోయింది. అటు సమాధికి వచ్చింది చెబుతున్నా. ఇప్పుడు మేము వెళ్ళటానికి మా ఊపిలో అంత చీకటి అయిపోయింది. అంటే సమాధి దగ్గరికి ఎట్లా వెళ్దామంటే అని చెప్పి అందరూ వెళ్ళేసి దాంట్లో పరిగెత్తుకుని బయటకు వచ్చాం. మనిషి చచ్చిపోతే, సాధారణంగా చచ్చిపోతే మనం భయపడతాం సమాధి దగ్గర. కామనమైన చచ్చిపోతే ఆ సమాధి దెయ్యం అవుతుంది. జ్ఞానవంతుడు చచ్చిపోతే ఆ సమాధి గుడి అవుతుంది. ఈ పంట అంటే మా నాన్నకి ఒక అరవిందో మహానుభావుడికి సమాధి రెండు చూసాం. ఒక 1 month లోనే పంటకి
పండన చేనుకి పండిన చేనుకి ఎలాంటిదో శ్మశానం గుడి అవ్వాలి, శ్మశానం దైవం అవ్వకూడదన్న సంగతే ఈ ధ్యానం ద్వారా ఒక్కటే శ్మశానం గుడి అవ్వాలంటే మార్గం. మన అందరం గుడిలు అవ్వటానికే ఇలాంటి పౌర్ణమి ధ్యానంలో కూర్చున్నామని ధైర్యంతో చెప్తున్నా. గారు ఏమిటి మాట్లాడచ్చా? రండి. అది రెండు బంగారం పండాలి. తల్లి గోదావరి పాట చక్కగా వీరిద్దరితో ఆ బంగారు తల్లులు ముగ్గురితో మనం ఈ చక్కని డ్యాన్స్ని ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా కుర్చీలో కూర్చుని ఏం చూడక్కర్లేదు, అక్కడే చక్కగా మీరు డ్యాన్స్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే మాకు సిగ్గుండే అంటే ఇంకంతే జీవితం. అతనికి రైట్స్ మొత్తం అతనికి ఇచ్చాము. చాలా ఆర్థికమైన కుటుంబంలో జన్మించాడు పాపం. తల్లి లేదు, చెల్లిని చదివించుకుంటూ తండ్రి సపోర్ట్ లేకుండా ఉన్నాడు. సరే ఈ బుక్ ద్వారా నీ జీవితం కొంచెం బాగుంటుందని చెప్పి అతను ఈ బుక్ రైట్స్ అది వచ్చిన డబ్బులు అతను చెబుదానికి అక్కడ బుక్స్ ఉంది, ఎవరికి కావాలంటే అతని దగ్గర తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నా తల్లులందరికీ. ఇందాక మా గురించి చాలా మీకు చెప్పడం జరిగింది. ఆ కథ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అది తర్వాత ధ్యానం అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి సన్నివేశాన్ని చెప్పి నేను ముగిస్తాను. మేము చిన్నప్పుడు మేకలు గాయటానికి వెళ్ళినప్పుడు ఒక మేకపిల్ల తప్పిపోయింది అనుకుంటే ఆ మేకపిల్లను వెళ్ళి దూరంగా వెళ్ళి ఎత్తుకుతున్నప్పుడు మేకలు కాసాం చిన్నప్పుడు. మేము వెళ్ళి ఎక్కడో మనము ఆ మేకపిల్లగా మ్యా నరిస్తే అది తింటూ మన మొరతకి రియాక్ట్ అయ్యి అది అరుస్తుంది. ఓహో ఇక్కడ ఉందని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఆ గుంపులో కలిపేవాళ్ళు. అదే మనం పెద్దవాళ్ళు ఎవరన్నా మరణించారు అనుకోండి, పిండా కూడి పెట్టినప్పుడు కాకి పిలుస్తాం కాక అని. అలా కాకుండా మనం కాకిని, ఏమంటే కాకి గారు మా నాన్న చనిపోయారు, మీరు వచ్చి అన్నం తినేస్తే మేము ఆనందపడతాం అని చెప్తే అది మన మాట ఏంటదా? కాకిని కాకి భాషలోనే పిలవాలి, మేకని మేక భాషలో పిలిస్తే పలుకుతుంది. ఈ కథ ఎందుకు చెప్పానంటే భగవంతుడి భాషలోనే పిలవాలి. మనుషుల భాషలో పిలిస్తే భగవంతుడు కనిపించడు. ఆత్మ భాషలోనే మనం పలకాలి. ఒక 4 కాళ్ళ జంతువే దాని భాషలో పిలిస్తేనే పలుకుతుందంటే సృష్టికి మూలాధారమైన విశ్వ శక్తికి భాష లేదనుకుంటున్నాము మనం. మనుషుల భాషలో పిలుచుకొని అలవాటైపోయి ఆయన్ని కూడా ఈ భాషలో పిలుచుకొని మన మాట వింటున్నారు అనుకొని మాయల బుట్టలో పడి చాలా కాలం నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆత్మ భాష అంటూ ఒకటి ఉంది, అదే భగవంతుడి భాష. ఆ భాష మాట్లాడాలంటే ధ్యానం చేసి జ్ఞానమని సంపాదించుకొని చిన్న లాక్ ఒకటి ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేస్తే ఆ భాష మనకు అర్థం అవుతుంది. మనం ఏం చేస్తామంటే మనుషుల భాషకి మనుషులకి అలవాటు పడిపోయి భగవంతుడిని ఆ భాషలో పిలుస్తాము, మనకు కనిపించాడు. ఓ జ్ఞాన రత్నాలు రారా, మనందరం భాష మార్చాలి. మనిషి భాష నుంచి భగవంతుడి భాషలోకి మనం కనెక్ట్ అవ్వాలి. మనిషికి స్కూల్ నుంచి భగవంతుడి స్కూల్లోకి మనం ట్రైనింగ్ అవ్వాలి. ఈ నేర్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు భగవంతుడి భాష ఎంత కష్టంగా ఉంటుంది. అందుకని భగవంతుడి భాష మాట్లాడాలంటే మాకు తెలియని అంశం భగవంతుడి భాష ఏంటి, మనిషి భాష ఏంటి అనేది 2 వివరంగా మీకు వివరిస్తా, ఓపెనింగ్ చేస్తా.
మనిషిలో భాషకి మరి ఎదవా అన్నాడు అనుకోండి, ఎవరన్నా ఏయ్ ఎదవా అంటావు నన్ను అంటావు మనిషి భాషకి. అంటే మనిషి ఎదవ అనగలే రియాక్ట్ అవుతాడు. ఎదవ అంటే నేను రియాక్ట్ అవుతాను, మనిషి భాష అది. ఏదో ముండా అని ఎవరు లేడీస్ అన్నారు అనుకోండి, నన్ను ఏదో ముండ అంటామని మనం రియాక్ట్ అవుతాం, జుట్టుబొట్లు పెట్టుకుంటాం. అదే భగవంతుడి భాషలో మరి ఎదవా అన్నాడు అనుకోండి ఎవరన్నా, ఆ స్కూల్లో ఎదవా ఇక్కడ ఎవరు లేరండి, ఇక్కడ అంతా మంచివాళ్లే, ఎదవలు ఎవరు లేరు ఇక్కడ. ఇది భగవంతుడి స్కూలు. అంటే ఈ భాష నుంచి ఈ భాషలోకి మనం రావాలంటే కొంచెం సమయం పడుతుంది. మరణం ఇదే భాషలో ఎవరన్నా మీరు చచ్చిపోతున్నానా, అయ్యో నా ఫ్యామిలీ నా పిల్లలు ఏమవుతారో ఏడుస్తారు. ఈ భాషలో మనుషుల భాషలో ఏడిచేవాళ్ళది. అది భగవంతుడి భాషలో చచ్చిపోవటమా, అదేంటి సార్ అది ఎలా ఉంటది? అది మా భాష చచ్చిపోవటాలు పుట్టాలు లేదే, పుట్టేవాళ్ళు పోయి చచ్చిపోవాళ్ళు లేరు ఈ భాషలో. ఏది భగవంతుడి భాషలో. ఆత్మకి పుట్టుక మరణం లేదు, అది ఆత్మ స్కూల్. అది మన మనుషుల స్కూల్లో నుంచొని మాట్లాడనని చెప్పు మనకి బాధలు కష్టాలు తప్పవు. ఎక్కడి నుంచున్నావు నువ్వు? ఈ కాలు ఎక్కడ నుంచున్నావా? నువ్వు అక్కడ నుంచున్నావా? నీకు ఇంక నీ బాధలో నీ షుగరు నీ బీపీ నీ కష్టాలు, నా పిల్ల పెళ్ళి అవ్వలేదు నాకు అదే ఇదే అని చెప్పి నిన్ను బాధ ఏడుస్తుందంటే నువ్వు మనసు ఎక్కిన పడవలు ఎక్కుండావు. ఈ కాలు తీసి అవతల ఆత్మని పడవ మీద కాలు పెడితే ఈ బాధలు షుగరు బీపీలు ఏం కనిపించవు. ఏం చేసావంటే కాలు దీని మీద పెట్టి దాని మీద ఎడుతున్నాం. అటు జరగాలి, మనిషి షిఫ్ట్ అవ్వాలి అవతలకి. మన బాడీ లాంగ్వేజ్ మార్చాలి అవతలకి. భగవంతుడు బాడీ లాంగ్వేజ్ మన కంట అవ్వాలి. అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. నా తల్లిదండ్రులారా, ఈ ధ్యానం ద్వారా భగవంతుడు స్కూల్లోకి వెళ్ళి కొన్ని చిన్న తప్పులు ఉండగాని నేను ఒకటి చెప్పి చేస్తాను. మన తెలివితేటలు ఏంటంటే ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం. భౌతికవాదంలో మనం తెలివితేటలు ఉపయోగించాలి. ఆత్మీయవాదంలో మన తెలివితేటల్ని కంప్లీట్ క్లోజ్ చేయాలి. మడిసి మన జోబులు పెట్టుకోవాలి. నీ తెలివితేటలుగా ఉంటే నీ భార్యను పొగడండి, ఏమంటే మీరు అంత ఐశ్వర్యం రాయలేకుండారని పొగడని తప్పు లేదు. మీ భర్తను పొగడండి, ఏమంటే మీరు కృతిక్రోషం లాగా ఉండాలని పొగడని తప్పు లేదు. మీరు చేస్తున్న యజమాని దగ్గరికి వెళ్ళి, పని చేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఎంతమంది పని ఆయన పొగడండి, బతకడానికి కొంత పొగడవచ్చు. మన ఆత్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తెలివితేటలన్నిటిని మడిసి పక్కన పెట్టి, నేను ఏమి కాను, నేను ఫైట్ మాస్టర్ని, నాకు అయ్యి ఉండే ఎక్స్ ఆఫీసర్స్ షో సంథింగ్ షో అని అన్ని పక్కన పెట్టి నేను ఏమి కాను అనే భావనతో నువ్వు ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆత్మ నీకు దక్కుతుంది తప్ప ఇవన్నీ నువ్వు మెడను తగిలిసుకోసుకొని భుజాన్ని వేసేసుకొని అక్కడ కూర్చుంటే వచ్చేది నీకు అహంకారం తప్ప ధ్యానం రాదు, జ్ఞానం రాదు. అయిపోయింది 5 నిమిషాలు. థ్యాంక్ యూ. ఈ బీచ్ ఒడ్డున ఏమో అంటారు, పేరవరం ఏమన్నా పేరవర ఫాలిం అంటారు, మాకు తెలియదు. మాకు భాస్కర్ రెడ్డి గారు పాపం చాలా ఫోన్లు చేసి ఎన్నో సార్లు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ 5 నిమిషాలు మాకు ఇచ్చి మీ ఆత్మ భాషను మార్చమని చెప్పే అవకాశాన్ని మాకు కల్పించేందుకు మీకు కరెక్ట్ అయితేనే మార్చండి, లేకపోతే మనుషుల భాషలో ఉండి ఏడవటం కొంతమంది అలవాటు అయిపోయి ఇది కొంచెం ఏడవటం కొంచెం నవ్వటం ఈ గూగుల్ ఆటకు అలవాటు అయిపోతే ఇక్కడే ఉండండి. ఇక్కడ నుంచి అక్కడికి అవ్వాలంటే స్కూల్ మార్చమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. గురువు గారు సంగీతం అద్భుతంగా, ఇది మేము కూడా ఆనందించడానికి కోసం మీతోటి మేము ప్రేక్షకుడిగా మేము కూర్చున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతసేపు మాట్లాడాలి? థ్యాంక్స్ చెప్పాలి. మన గురువు గారు తర్వాత ప్రేమనాథ్ సార్ గారు ఈ 8 సంవత్సరాల చాలా నుంచి ఎన్నో
కాలికి బలపం కట్టుకున్నాడు. కాలుకి బలపం కట్టుకొని తిరుగుతూ చెక్క రాఘవరావు గారు ఇలాంటి పెద్దలు ఎంతో మంది మన గురువు గారికి సపోర్ట్గా ఉండి ఈ పిరమిడ్ సంస్థకి ఈ చెట్టుని వాళ్ళ వంతు కాపాడుతూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ శిష్యులుగా మా వంతు కాపాడాలని మేము కూడా చిన్న బలపం కట్టుకున్నాం. వాళ్ళంటే పెద్ద బలపం కాదు, ఇంకా మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి ఈ వయసులో కూడా ఎంత ఎనర్జీగా ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి సేవ కోసం, 10 మంది మార్పు కోసం, ఎంతో మంది మార్చి ఇంకా మార్చాలి అని మంచి భావనతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేమనాథ్ సార్కి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తాం సార్. ఎందుకంటే ఒక పని కొన్నాళ్ళు చేసిన తర్వాత ఏం చేద్దాం అనే వచ్చిన ఒక ఎరెక్ట్ భావం వస్తూ ఉంటుంది మనుషులకి కూడా ఏ పని చేసినప్పుడు. కానీ ఈ ఆత్మ పనికి ఎరెక్ట్ భావం కావచ్చు. ఎంత చేసినా తరగని అంటారు. అలాగే చేస్తున్న ప్రేమనాథ్ సార్ వెరీ గుడ్ థ్యాంక్స్ చెబుతూ, ఇందాక సరోజిని సిస్టర్ చక్కగా మహాభారతాన్ని గురించి విమర్శించింది. వాళ్ళ హస్బెండ్ ఎవరు ఆయన థ్యాంక్ యూ. అలా కోఆపరేట్ చేసిన భార్యని కోఆపరేట్ చేసి మహాభారతం భగవద్గీతని నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళకి హస్బెండ్ గారి థ్యాంక్స్ చెప్పాలి. గుడ్. సంగీతం అద్భుతంగా పిపిళ్ళ ప్రసాద్ గారు మనకు అందించారు. యాక్చువల్లీ ఈ రోజు అంటే మాటల కంటే కూడా ధ్యానం ఎక్కువ జరగాలి. అంటే పౌర్ణమి ధ్యానం అని మనం పేరు పెట్టుకొని ఊరకు మాట్లాడుకుంటే కాదు. కాబట్టి పిపిళ్ళ ప్రసాద్ గారు సంగీతం ద్వారా ధ్యానాన్ని ఈరోజు ఎక్కువ బలపరిచారు. అది అలా జరగాలి. యాక్చువల్ పౌర్ణం ధ్యానం అంటే పౌర్ణం ధ్యానం జరగాలి తప్పక మాటలు తక్కువ జరగాలి. సరే, ఎక్కువగా ధ్యానంలో కూర్చుంటే మనకు నిద్ర వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మాట్లాడటం జరుగుతుంది. మమ్మల్ని 3వ సారి ఇది మాట్లాడటం ఒక ఫ్లో మిస్ అవుతుంది. మాట్లాడేటప్పుడు చిన్న ఒకటి ఉంటుంది టెంపో. ఎంతసేపు మాట్లాడచ్చు. నా తల్లిదండ్రులారా, ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకెవరన్నా ఈ ధ్యానం గురించి ఉత్సాహంగా ఉండేవాళ్ళు పైకి రావచ్చు. అప్పుడు దాకా 2 నిమిషాలు మేము మాట్లాడుకుంటాము. ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఒకటే మార్గం, ధ్యాన మార్గం. అది అటు తిరిగి వచ్చినా ఇటు తిరిగి వచ్చినా ఎట్లే దారి ఒకటి అన్న సత్యాన్ని మనం చెప్పుకోవాలి. అదే దారిలో కొంచెం చిరుమవడం కాబట్టి కొంచెం కథపూర్వకంగా మీరు పూర్వకంగా మేము కొంచెం, ఎందుకంటే మేము డైరెక్టర్ దగ్గర ఒక ఫైట్ సన్నివేశాన్ని హీరో మాకు డైరెక్టర్ ఫస్ట్ చెబుతాడు ఇలా రావాలంటే దాన్ని కొంచెం రూపుదిద్ది ఎలా ఎందుకు వస్తాడు సార్ ఈ స్టేజ్ చించుకొని అలా మధ్యలోకి వస్తే జనమందరూ తుల్లు వెనక్కి తిరిగి వస్తారు సార్ అని చెప్పటం మాకు కొంచెం అలవాటు. దాన్ని ధ్యాన మార్గంలో ఈ ధ్యానమైన సత్యాన్ని అలా చెబితే మీకు కూడా ఆనందంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. చిన్నప్పుడు మేము మా కథ మా ఊరికి దోసకాయ బండిలో వచ్చేవి. ఒడ్లు బండి మా ఏరియాలో దోసకాయల బండి అతను వచ్చి దోసకాయలు ఇచ్చి ఒడ్లు ఎక్స్చేంజ్ చేసుకెళ్ళేవాళ్ళు. అలా మా ఊరు వెళ్తుండగా ఒక దోసకాయ బండి బోర్దలో దిగబడింది. దిగబడి మీ పిల్లలు కొంచెం ఎడగారు పిల్లలు అందరం ఆడుకుంటున్నాము. బండి అతను పిలిచి అయ్యా పిల్లల రండి అని చెప్పి బండి కొంచెం నెట్టుందని చెప్పడం జరిగింది. మేము ఆ దోసకాయ బండి ఒక 10 మంది పిల్లలను నెట్టాము. ఆ బండి బయటకు వచ్చింది. ఆ బండి అతను మా పిల్లలందరం చూసి మంచి భావనతోటి మనిషికి ఒక దోసకాయ ఇచ్చాడు. అందరిలాగా మాకు ఇచ్చాడు. అది మంచి స్వీట్ దోసకాయ నాకు అనిపించింది. తిన్నా అప్పుడు నాకు ఒక అలప ఆలోచన వచ్చింది. అందరిలాగా ఒకటెందుకు, రెండోది అడుగుదామని నేను ఈ చీప్ దోసకాయని అబద్ధం ఆడి సార్ ఇది చేదండే ఇంకో దోసకాయ ఇస్తారా అడిగా. అప్పుడు దోసకాయలు బండి అన్నాడు అది అయ్యా ఇంకోటి ఇస్తానన్నా. అది తీసుకొని నాకు మంచి దోసకాయ ఇచ్చాడు. కొలికి చూస్తే అది చేదు. నా తల్లిదండ్రులారా, దోసకాయ బండి అతనికి దోసకాయ ఏది చేదో ఏది దీపో అతనికి తెలుసు.
మనకు తెలియదు. నేను అతి తెలివితోటి ఇంకొక దోసగా తీసుకోవచ్చు అని అక్కడ తెలివితే అక్కడ ఉపయోగించా. చివరికి నాకు చేదు మిగిలింది. అందరూ ఆనందంగా తింటే ఏడుతూ అందరూ ఆనందంగా పక్క పిల్లల కంటే ఈ సేదుని మింగలేక సేదుని చెప్పలేక కళ్ళంబటి నీళ్లు కాల్చుకున్న ఆ పాట నాకు గుండెల్లో మిగిలిపోయింది. ఇదే మన నిజమ జీవితంలోకి వద్దాం, భగవంతుడి దగ్గరికి వద్దాం. అదే భగవంతుడి దగ్గరికి వద్దాం. ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని, ఈ మాట్లాడటం, చూడటం, తినటం, ఈ ప్రపంచంలో బతకడం చేతగాక చోదని ఆయనకి వేస్తే ఏమిస్తాడు? నీకు స్వీట్ నీకు ఇచ్చాడు, హ్యాపీగా చూడమ్మ ఈ ప్రపంచానికి కళ్ళు ఇచ్చాడు, హ్యాపీగా ఈనమ్మని చెవులు ఇచ్చాడు, హ్యాపీగా ఈనమ్మ మాట్లాడమని నోరుని, ఈ ప్రపంచం అన్ని మన దేహానికి ఇస్తే ఇది వాడటం మన చేతగాక ఇంకోటి అడుగుతున్నావా? ఏం కావాలి ఇంకా? ఇస్తే నెక్స్ట్ టైం ఎట్లంటే ఆయన నాకు సేదు దోస ఇచ్చినట్టు నీకు ఏమి కనిపించకుండా ఇన్నే చూసే లేని ఇస్తాను. నెక్స్ట్ గేదెలు గానో కుక్కలు గానో నెక్స్ట్ అన్నమా. చిన్నప్పుడే మాకు ఆ దోసకాయ బండి వాడు మాకు జీవితానికి పాఠం నేర్పాడు. ఇంకోటి, ఎందుకంటే కొన్ని జీవితాలు, మన సన్నివేశాలు మన జీవితాలకి ఉంటుంది. ఇక్కడ రావడానికి మీకు ఇంకొక సత్సంగం చెప్పానేమో. మేము భీమవరం రావాలంటే మా డ్రైవరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఆన్ చేశాడు. ఆన్ చేసి ముందు పెట్టుకున్నాడు. భీమవరం 50 కిలోమీటర్ ఉంది ఏలూరు నుంచి. అక్కడ నుంచి మీరు కొంచెం తిన్నంగా వెళ్ళండి, రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, రాంగ్ వస్తే ఇటు వెళ్తే రైట్ రోడ్, లెఫ్ట్ రోడ్ అని ఆ యాప్ చెబుతుంది వాయిస్ తోటి. ఆ డ్రైవర్ ఆడుతూ పాడుతూ అక్కడ కళ్ళు మూసుకుని వస్తున్నాడు, హ్యాపీగా వచ్చాడు. అదే మాకు ఒక పాఠం నేర్పింది. ఒక గూగుల్లో కనెక్ట్ చేసి, ఒక యాప్ కనెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని కిలోమీటర్ ఉంది, ఎంతసేపటికి వెళ్తున్నామని నీ యాప్ చెప్పినట్లు, అదే మనము దేహాత్మని, మన యాప్ని విశ్వాత్మకాన్ని కనెక్ట్ చేస్తే, భగవంతుడు కానీ కనెక్ట్ చేస్తే, నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు, నువ్వు ఏం తినాలి, నువ్వేం మాట్లాడి, ఇది వెళ్తే రాంగ్ అయ్యా, ఇది ఇల్లు రైట్ అని విశ్వాత్మ చెబుతుంది. మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామంటే భౌతికవాదాన్ని కనెక్ట్ చేస్తున్నాం. పక్కింటి ఆవిడ 10,000 రూపాయల చీర కట్టుకుంది, నాకు 2,000 రూపాయల చీర మా మొగుడు ఇతను చేసుకున్న కరం ఇదేనా నాకు మిగిలింది. ఎక్కడ కనెక్ట్ చేసాము? భౌతికవాదాన్ని కనెక్ట్ చేస్తే నీకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, పక్కింటి ఆవిడ ఎర్ర చీర కట్టుకుంది, నేను నల్ల చీర కట్టుకున్నాను, తక్కువ చీర ఆవిడ తీసుకుంటే నాకు లేదు. ఆ పక్క ఇంటి ఆయన కారు ఉంది, నాకు లేదని మగవాళ్ళు అనుకోవడం, ఆయన ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదని. భౌతికవాదం కనుక నువ్వు కనెక్ట్ చేస్తే నీ దేహాత్మని, నీ ఆలోచనలన్నీ ఇలాంటి చెత్త ఆలోచనలు, నిన్ను ఏడిపించి బాధించేలాంటి ఆలోచనలు వస్తుంటది. ఇదే నీ కనెక్టింగ్ కానీ ఈ విశ్వాన్ని కనెక్ట్ చేస్తే నీ ఆలోచనలన్నీ పవిత్రంగా చూసే చూపులోను, మాట్లాడే మాటలో, నడిచే నడకలోను నీ క్లారిటీ వస్తుంది. ఇది మాకు యాప్ నేర్పింది. ఇంకొక దాస్కా లాంటి కథ ఇంకోటి జరిగింది మా జీవితంలో. చెన్నైలో మేము పైటరీగా ఉన్నప్పుడు, అప్పుడు ట్రైన్లో షూటింగ్కి వెళ్తుంటాం. ఛానల్ నాకు ఒక ఆలోచన వచ్చింది. అందరూ కూలి వాళ్ళ చేత లగేజ్ మోపిస్తారు కదా, అంటే అప్పుడు నా లగేజ్ కూలి వాళ్ళు మోపిస్తే తాగత నాకు లేదు. యాక్చువల్గా నేను ఫైటర్ కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్నాను. నాకు అల్ప ఆలోచన వచ్చింది. నేను మట్టి ఒక రోజు కూలి వాళ్ళ చేత లగేజ్ మోపిస్తాను ఆలోచన వచ్చింది. ఫైటర్స్ అంతా వచ్చారు, మన భోగి వచ్చి ఇంజిన్ పక్కన ఉంది, చాలా దూరాన్ని ఉంది అని చెప్పి అన్నారు. అప్పుడు కూలి వాడిని పిలిచి, అప్పుడు 30 రూపాయలు అంతా మాట్లాడి నా బ్యాగ్ అతను నెత్తిన పెట్టి, నేను కాళ్ళు ఆడుతూ పాటలు పాడుతూ నా బ్యాగ్ తీసుకెళ్ళి ముందు పెట్టమని చెప్పా.
నేరుగా అప్పుడు కూలివాడు 30 రూపాయలు తీసుకున్నాడు, నా బ్యాగ్ తీసుకెళ్ళాడు, రైలు ముందు ఇంజిన్ పక్కన నా బోగి దాని పక్కన పెట్టాడు ఆ ఎస్ దాంట్లో దేంట్లో పెట్టి వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని. వెళ్ళిపోయిన 10 నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది, మన ముందుగా సార్ వెనకని. అప్పుడు ఒక్క మాలి చుక్కలు తిరిగినాయి. ఓడి ఎదవా, నువ్వు బ్యాగ్ మోయాల్సిన స్థితిలో ఉన్నప్పుడు ఇంకోసారి బ్యాగ్ మోస్తే భగవంతుడు ఇదే పని బట్టి ఆ ముందున్న బ్యాగ్ నా నెత్తి పెట్టుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చా. అప్పుడు నాకు అర్థమైంది, తాగత మించిన పని మనం చేస్తే భగవంతుడు ముట్టికాయ చేస్తాడని సంగతి అప్పుడు నాకు చిన్నప్పుడు నాకు 10 సంవత్సరాల ముందు 15 రోజుల ముందు నాకు అర్థమైంది. ఏది కూడా భగవంతుడికి ఏమి తెలియదని మీరు ఏమనుకోవద్దు. మన ఎదవ ఆలోచన, మన ప్రవర్తన మొత్తం నీకంటే ముందు ఆయన తెలుసుకుంటే ఆయన పుట్టించాడు కాబట్టి మనకి. ఒక పిల్లవాడు సైక తల్లి ఎలా అర్థం చేసుకుంటుందో మన ఎదవాల్సిన మొత్తం భగవంతుడు బాగా తెలుసు. అందుకని ముందు మేసిన బ్యాగు నెత్తి పెట్టుకొని ఏడుపు మోస్తున్నాడు కదా, 30 రూపాయలు బొక్క ఈ పని తప్పల. అంటే ప్రతి క్షణం భగవంతుడు మన ఎన్నంటూ ఉంటాడు కాబట్టి చెడు ఆలోచన వచ్చినప్పుడు ఆయన మన వెనకనే ఉన్నాడని ప్రతి మనిషి తలుచుకుంటూ ఉండాలి. అదే సీసీ కెమెరా అంటారు కదా. ఇంకో నవ్వుకోదు, ఎందుకంటే చాలాళ్ళు నవ్వు మర్చిపోయాం అన్నమాట. చాలాళ్ళు ఇది బ్రహ్మానందం గారు ఆవిడ సినిమాకి వెళ్ళినప్పుడు చాలా మంది సినిమాకి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారు యాక్టింగ్ చూస్తే కామెడీస్ నవ్వుకొని బయటకు వచ్చి మరి ఏడు మొహం బయటకు వచ్చాడు. చాలా మంది ఉన్నారు. సినిమా బయటకు వచ్చినప్పుడు చూస్తే నవ్వుతో సినిమా ఉత్సాహం కాదు, బయటకు వచ్చినప్పుడు మొహంలో చూసుకుంటా ఏడుతూ బయటకు వస్తుంది. ఎందుకంటే బయట రాళ్ళు 10 నిమిషాలు 3 నిమిషాలు మీరు మర్చిపోయారు. బయటకు రాగలే మళ్ళీ మీరు అయిపోయారు. జీవితం మొత్తం నవ్వటమే ధ్యానం. ధ్యానం అంటే 24 hours నవ్వటమే ఈ ధ్యానంలో ఉండే గొప్పతనం. లాఫింగ్ క్లబ్. అలాగే ఒక శిష్యుడికి మా గురువు ఒక శిష్యుడి దగ్గర శిష్యత్వం తీసుకుని చాలా మందిని చూసి ఆ గురువు దేహం చలించబోయే ముందు శిష్యుడు అందరు పిలిచి ఆ గురువు పోస్ట్ ఇవ్వడానికి కోసం శిష్యుడిని పిలిచాడంట. ఆ పిలిచి ఆ శిష్యుడు ఆ గురువు ఒక పరీక్ష పిలిచాడు శిష్యుడికి. ఒక జామ పండు ఇచ్చి, నాయనలారా ఈ జామ పండు ఎవరు కనిపించమని తినరండి అని ఇచ్చాడంట 50 మంది శిష్యులు. అప్పుడు శిష్యులు అందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు తినొచ్చారంట. మీరు ఎలా తిన్నావయ్యా అన్నప్పుడు నేను అయ్యా చెట్టు కొమ్మెక్కి తిన్నానయ్యా, ఎవరు కనిపించలేదని గురువు దగ్గర. ఆ పోస్ట్ నాకు వస్తుందని అతను ఆనందంగా చెప్పాడంట. ఇంకొక అతను నువ్వు ఎలా తిన్నావు అన్నాడంట. సరే నేను బండ రాయి కింద వెళ్ళి తిన్నాను సార్, నేను ఎవరు చూడలేదు, ఆ పోస్ట్ నాకు వస్తుందా అనుకున్నాడంట. ఇంకొక అతను ఎలా తిన్నామంటే నేను వాటర్లోకి వెళ్ళి తిన్నాను సార్, నన్ను ఎవరు చూడలేదని ఇంకో అతను అట్లా ఎదగదాలని చెప్పారంట. లాస్ట్ అతను ముట్టికి ఆ జామ పండు తినకుండా తీసుకొచ్చాడంట ఒక అతను ముట్టికి. అప్పుడు ఆ గురువు అడిగాడంట, నాయన వాళ్ళందరూ ఎదిగదాలుగా తినొచ్చారు, నువ్వు తినకుండా తెచ్చావు ఏంటయ్యా నీ రహస్యం అన్నాడంట. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడంట, గురువుగారు నేను తింటున్నది నాకు తెలుస్తుంది కదా అన్నాడంట. ఇతనే నా వారసుడని గురువు అన్నాడంట. నా తల్లిదండ్రులారా, ఈ కథ మనకు ఉదాహరణ తీసుకుంటే, నువ్వు మీ ఆయన్ని ఆమార్చి 1000 రూపాయలు చీర కొనుంటే చీర భలే ఉందని ఇంకో 1500 పక్కింటి అక్కడికి అప్పు తీసుకొని కొనవచ్చు. నీ ఆయన్ని ఏమార్చవచ్చు. మీ భర్తను ఏమార్చుకొని మీ భార్యని ఏమార్చి ఒక ముందు క్వార్టర్ వేసుకొని అది ఏది సంథింగ్ చేయొచ్చు. తల్లిదండ్రులు ఏమార్చవచ్చు, నీ యజమాని ఏమార్చవచ్చు. కానీ టాప్ యాంగిల్లో సీసీ కెమెరా అని ఒకటి ఉంది, భగవంతుడి కెమెరా. మనస్సాక్షి. అది మనస్సాక్షి. దానిలో ఎవరు ఏమార్చలేరు, ఎవరు తప్పించుకోలేరు. అది భగవంతుడి కెమెరా. అదే మనస్సాక్షి అని ఒక కెమెరా. అది ఆన్ అయ్యి ఉంటుంది 24 hours. నిన్ను ఫోకస్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం ఎవరు నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను చూసి నువ్వు భయపడాలి. నీ అంతరాత్మకు నువ్వు భయపడాలంటే నువ్వు ఈ ధ్యానం చేసి జ్ఞానం అనే కట్టెని తీసుకొని ఆ అంతరాత్మని ఓపెన్ చేయాలి. గురువు చెప్పిన పాఠం. ఎంతసేపు మాట్లాడుకోవాలి, లేకపోతే నిద్ర ఎక్కువ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం మాట్లాడుతుంటే కొంచెం మాట్లాడుకుందాం. అందరు నిద్ర లేదు అంటే
ఏదైనా డౌట్ కొంచెం ఎక్కువ మాటలు కదా, మీ లోపల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తే నాకు తెలిసిన కొన్ని చెబుతాను, నాకు తెలియని గురుగారు పెద్ద గురుగారు ఉన్నట్టు ఆయన కొన్ని చెబుతాను. ఛాన్స్ ఇద్దరు ఉన్నాం కాబట్టి మీ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తామని మేము ధైర్యంగా ఉన్నా చెబుతాము. ఎన్ని క్వశ్చన్స్ మీరు అడగొచ్చు, సరదాగా మాట్లాడుకుందాం. కొన్ని డౌట్ బ్యాంక్ మీద రోజు కంప్లైంట్ ఇచ్చేవాడు, నీ ఓన్ రెంట్ అయ్యా సంతకం ఈ మూలంగా పెడుతున్నాడు, రోజు రకంగా పెడుతున్నాడు కంప్లైంట్ ఇచ్చేవాడు. బ్యాంక్ మీద చెక్కు వెళ్ళటం, సార్ నువ్వు పెట్టిన సంతకం నువ్వే పెట్టావా అని ఫోన్ చేయటం, రైట్ సార్ నేనే పెట్టాను ఇవ్వండి సార్ అంటాం. ఈ గొడవ అంత ఎందుకన్నా కొంచెం అరేంజింగ్ అనిపించింది. ఒక 2 months ముందు బ్యాంకింగ్ మీద అడగడం జరిగింది. టోటల్ 6 hour అంతా మా వీక్ ఇచ్చేసాం. ఆ పేడ కూడా పోయింది అనేది హ్యాపీగా ఉన్నాం. ఆస్తులు గీస్తులు ఉన్నాయని మా వాళ్ళకి అప్పగించాము. ఇది హ్యాపీగా ఆనందంగా ఇప్పుడు మీరు వద్దంటే హ్యాపీగా దిగలుతాను కూడా రెడీగా ఉన్నాం. మా వైపు వద్దంటే థ్యాంక్స్ తల్లి, మా ధ్యానులతో సత్సంగం చెప్పుకుంటాం, అది రెడీగా ఉన్నాము. సినిమా వాళ్ళు వద్దంటే థ్యాంక్స్ అయ్యా, అది రెడీగా ఉన్నాము. ఈ దేహం పోతుందంటే దానికి రెడీగా కూడా ఉన్నాము. రెడీ టు ఫైట్. ఎందుకంటే నా తల్లిదండ్రులారా సమయం లేదు నా మిత్రమా అని బాలకృష్ణ గౌతమ బుద్ధ శాతకలంతో సమయం ఎక్కువ టైం తీసుకోవద్దు. ఏంటంటే తెలిసినప్పుడు కంప్లీట్ గా వదిలేయాలి. కంప్లీట్ గా మన మన నీళ్ళలో మన జిలేబీని ఎన్నలో వేసి ఎలా ముంచి లేపుతున్నట్టుగా ధ్యానంలో మీ దేహాన్ని ముంచండి కంప్లీట్ గా. కొంచెం ఎందుకంటే ఉదాహరణ ఒక కథ చెప్పాలి మీకు. ఒక బావి దొవ్వి, ఈ బావి గుంట దొవ్వి లాంగ్ అవతాలు దిగితే మంచి మార్గం ఉందని మనం చెప్పారు. మనం ఇస్తే మార్గం వెళ్ళొచ్చని కొంచెం సగం దిగుదామని దిగితే ఏడ ఉంటాం మనం? గోతిలో ఉంటాం. అడుగు కాకుండా ఎట్లా బయట ఉంటా పర్లేదు. మనకి ఏంటి అంటే ధ్యానం అని కొంచెం పూజ చేసుకొని ఇక్కడే మధ్యలో దిగుతున్నాం. ఒక కథ చెప్తాం మీకు. ఒక రాజుగారి దగ్గర ఒక అతను మామిడికాయలకి దొంగ దొరికాడంట. అతను తీసుకుని రాజుమారు నుంచో పెట్టాడంట. ఏంటి అంటే దొంగలు సార్ నాకు ఏదో పనిష్మెంట్ ఇవ్వమన్నాడంట. అప్పుడు రాజుగారు ఒక పనిష్మెంట్ ఇచ్చాడంట అతనికి. ఒక దొంగ 2 పనిష్మెంట్లు డిసైడ్ చేసుకో. 100 పచ్చిమిరకాయలు తింటావా, 100 చెప్పులు దెబ్బలు తింటావా డిసైడ్ చేసుకోమనంట దొంగని. అప్పుడు దొంగ అనుకున్నాడంట పచ్చిమిరకాయలు తింటే రోజు మంటగా ఉంటుంది కదా, చెప్పు దెబ్బలు అయితే 2 ఒంగుంటే బుధాన్ని కొడతారు కదా, చెప్పు దెబ్బలు తింటానన్నాడంట అతను. అదే అది చెప్పు దెబ్బ కొట్టమన్నాడంట. ఆ బొడ్డుడు ఏం చేశాడంటే చెప్పు తీసుకొని పెట్ట ఇక్కడ కొట్టాల్సి ముఖం మీద కొట్టాడంట. అయ్యో ఆపండి సార్ ఈ చెప్పు దెబ్బలు తినలేనండి, పచ్చిమిరకాయలు తింటామన్నాడంట. ఒక 10 పచ్చిమిరకాయలు తిన్నాడంట. రోజంతా మంట వచ్చిందంట. అయ్యో ఇది చెప్పు దెబ్బలు పెట్టరని చెప్పి ఆపండి సార్ ఈ చెప్పు దెబ్బలు తింటామన్నాడంట. అలాగే ఆ 100 ఈ 100 మొత్తం 200 తిన్నాడంట. మనం చేస్తున్న పని ధ్యానానికి వెళ్తున్నా కాంచేపు ఇంట్లో మత్త ఇలా అన్నది కాంచేపు, ఈ కథ కాంచేపు 2 కథలు ఏమైపోయినంటే మన జీవిత కథ సకరైపోతుంది తప్ప మనకు ధ్యానం రాదు. మధ్యలో టీవీ సీరియల్ మన జీవితం ఒక సీరియల్ అయితే ఇంకా సీరియల్ ఏంటి? మన కథలో చిన్న కథ వెళ్తూనే ఉంటది తప్ప మన పిల్లోడు ఇది చూసేస్తాడు. ఇది కథ జీవితం కదా, ఇది సీరియల్ మన కథ. బాగానే ఉంటాం. మన ఆయన కోపాడు పక్కన మన మొగుడు, అది చూస్తే కదా. ఇంతకంటే ఏమండి మన జీవితం బాగా వెళ్తుంటది, ఏదో మన బిజినెస్ లాస్ వస్తుంది. ఈ చూసి చూస్తే కదా ఇది ఇంతకంటే బాగానే ఉన్నాం. హాస్పిటల్ మీకు సుగంధమ్మా ఇది చూస్తే కదా ఇది పెట్టుకొని ఇంకా సీరియల్ అత్తాకోవాలి సీరియల్ చూస్తూ తింటే మనకి బోరు కొట్టలేదు మీకు. మందే అత్తాకోవాలి సీరియల్, మన జీవితం ఒక సీరియల్. ఈ సీరియల్ బోర్ కొట్టుకొని ఆ సీరియల్ చూస్తారంటే మీరు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్, అంటే మీరు పెద్ద ఓవర్ డ్యూటీ చేస్తున్నట్టు. ఓవర్ డ్యూటీ మన సీరియల్ కాకుండా మన టీవీ సీరియల్ 2 సీరియల్ ఎక్కువైపోయి టెన్షన్ వచ్చి బీపీ షుగర్ వస్తామని ఛాన్స్ ఉంది. కాబట్టి సీరియల్ ఆఫ్ చేయండి, మన సీరియల్ సంగతి ఆలోచిద్దాం. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందని దాని కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.